అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి 2025 భోగి పండగ అండి. సంక్రాంతి మొదటి రోజు కదా, భోగి మంటలు అలా వేస్తూ ఉంటారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచానండి. పొద్దున మాకు పూజ, అలాగే కళ్యాణం, గోదా కళ్యాణం కూడా ఉందని దూరంగా ఒక భోగి మంట కనిపిస్తుంది చూడండి. రోడ్ అంతా ఎంత నిర్మానుష్యంగా ఉందో. 7 to 8 మధ్యలో గందరగోళంగా ఉంటుందండి. ఎందుకంటే చుట్టుపక్కల స్కూల్లే ఉన్నాయి కాబట్టి మాకు స్కూల్ వ్యాన్లు, పిల్లలు గందరగోళంగా ఉంటుంది. ఈ టైం అయితే ఎంత నిశ్శబ్దంగా ఉందో చూసారా. భోగిమంట వీధిలో ఒకటి వెలిగించారంటే అది కూడా పెద్ద ఎత్తున వెలిగించారు. నేను వీడియో తీసేసరికి కొంచెం తగ్గిపోయింది. నాకు గుమ్మం ముందు కొంచెమే కదా ప్లేస్ ఉండేది. ఆ గుమ్మం ముందు నేను కొంచెం ఊడ్చి అంత క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే భోగి రోజు కొంచెం ముగ్గు పెట్టుకోవాలి కదా మనము. ముగ్గు కొంచెం రంగు వేసి చిన్నదే వేద్దాం అనుకున్నానండి. ఆ తాపలు మొత్తం మెట్లన్నీ ఉన్నాయి ఇటు సైడ్ అంతా. ఆ మెట్లన్నీ వాటర్ వేసి అంతా తోసుకుంటూ వచ్చాను. తర్వాత ఇక్కడ నేను ముగ్గు వేసుకుందామనేసి రంగు ముగ్గు రెండు మూడు రంగులు అయితే తీసాను. కానీ గ్రీన్ కలర్స్ పైన ఉన్నాయండి. అవి నేను తెచ్చుకోలేకపోయాను. డోర్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి కదా, ఆ టైంలో సౌండ్ చేస్తే ఇబ్బంది పడతారు పడుకున్న వాళ్ళు అనేసి చిన్న ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను. కొంచెం తెల్లవారింది. అయితే ఈ వీడియో తీసినప్పుడు మాత్రము చీకటిగానే ఉండిందండి. తర్వాత తీసానన్నమాట. భోగి మంట వేసినప్పుడు తీసానన్నమాట. ఇది ముగ్గు వేసిన తర్వాత ఇండ్లు క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని వచ్చి చిన్న దీపం భోగి వెలిగించుకున్నానండి. ఎందుకంటే ఇంటికి దిష్టి కదా, దిష్టి కోసమని అలా కొంచెం వెలిగించుకున్నాను. పూజ చేసుకుందామని దేవుడి పటాలు అలా క్లీన్ చేశాను. ఈరోజే భోగి రోజే. భక్తి టీవీలో చూసారా, స్వామికి ఆరుద్ర నక్షత్రము, అలాగే స్వామికి అభిషేకం చూస్తూ ఇలా పూజ చేసుకుంటూ ఉన్నానండి. కృష్ణయ్యనైతే ఇలా క్లీన్ చేసేసాను. అంతా వీడియో అయితే పెట్టలేదండి. నెక్స్ట్ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు వీడియో అయితే నేను ఇంకా పెట్టలేదండి. దాంట్లో నేను ఏవే విగ్రహాలు పెట్టుకోవాలి, నేను ఎక్కడ కొన్నాను, ఎక్కడ బొట్లు పెట్టుకోవాలి అనేది వీడియో అయితే ఉంది. తర్వాత పెడతాను. కొంచెం పని ఒత్తిడి వల్ల నేను ముందు వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు కృష్ణయ్యని అయితే ఇలా గంధం కింద రాసేసి శంకు చక్రాలు అలాగే కుబేర ముగ్గు వేసి కృష్ణయ్యను పైన ఉన్న కృష్ణయ్యను కిందికి దించుకున్నానండి. ఈరోజు గోదా కళ్యాణము కృష్ణయ్యతో ఉందండి. గుళ్ళో రంగనాథ స్వామి, గోదా కానీ కృష్ణయ్య, గోదా కానీ ఇలా అక్కడక్కడ పూజలు అయితే కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి నెల నుండి పాసురాలు చదువుతున్నారు గుళ్ళో. చివరి రోజు కదా ఈరోజు కృష్ణయ్యకు కళ్యాణం చేస్తారండి. గోదా అమ్మతో కళ్యాణం చేస్తారు. గబగబా పూజ పూర్తి చేసుకొని గుడికైతే వెళ్ళిపోయానండి. గుడిలో చూడండి కృష్ణయ్యను ఎంత బాగా అలంకరించారు. తలపాగా, చుట్టుపక్కల పువ్వులు, కళ్యాణ మండపం మీద వేయించేస్తున్నారండి. స్వామి రెడీగా ఉన్నాడు కళ్యాణానికి. ఇంకా అమ్మ రావడమే ఆలస్యం, గోదా అమ్మ రావడమే ఆలస్యము. కళ్యాణం చేసేస్తారండి. ముందు స్వామిని అయితే మాత్రం ఇలా స్టేజ్ పైన కళ్యాణ మండపం అనుకోండి, కళ్యాణ మండపం పైన కూర్చోబెట్టారు. గోదా అమ్మను కూడా ఇలా అలంకరించి స్వామిని అయితే తీసుకొచ్చారండి. ఈ వెనక కూర్చున్న భక్తులైతే మాత్రము భగవద్గీత చదువుతారండి. ప్రతి పౌర్ణమికి కృష్ణాలయంలో భగవద్గీత చదువుతారు. ఈరోజు పౌర్ణమి ఉంది కాబట్టి స్వామి కళ్యాణం ఇంకా స్టార్ట్ అవ్వకముందే వీళ్ళంతా కూర్చొని భగవద్గీత పూర్తి చేస్తున్నారండి. ఆలోపు టైం అయిపోతుంది కదా, కళ్యాణానికి సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కరుగా వస్తూ కూర్చుంటూ ఉన్నారండి. కళ్యాణానికి ఇంకొంచెం టైం ఉందనేసి ఇలా వెయిట్ చేస్తున్నారు. నేను మా హస్బెండ్ కూడా వచ్చేసి కూర్చుండిపోయామండి. ఇంకా స్వామి రావడమే ఆలస్యం అండి. కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. సర్వాలంబ
योनिं स्वयोगी योगिनां वरः नमो व्रातपतये नमो घनपतये नमः प्रमदपतये नमस्तेऽस्तु लम्बोदराजये एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः నేనైతే ఈ కళ్యాణము ఏ సంవత్సరం కూడా వదలకుండా వస్తున్నానండి. దేవుడి దయ వల్ల నాకు ఆ అవకాశం అయితే స్వామి అయితే కలిగించాడు. పూజ అయితే మిస్ అవ్వనండి. సంక్రాంతి సామాన్యంగా ఏ రోజు కళ్యాణానికి అయితే మిస్ అవ్వను. సంక్రాంతి పండగకు చేసుకోవలసింది అందరికీ తెలిసినవే, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భోగి పండ్లు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయండి. వాళ్ళకు దిష్టి ఉన్నా పీడ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా పోతుంది చిన్నపిల్లలు ఉంటే. పెద్దవాళ్ళు అయితే మాత్రం తలంటు స్నానం చేసేయండి తెల్లవారుజామునే. నువ్వుల నూనె కానీ నువ్వుల పిండి కానీ ఏదైనా దొరికినా కూడా, నువ్వుల పిండి దొరుకుతుందో లేదో తెలియదు, నువ్వుల నూనె అయితే మాత్రం తలకు మర్దన చేసుకొని అభ్యంగన స్నానం అయితే చేసేయండి. ఇంటికి పట్టిన పీడ పోవాలంటే భోగి మంట ఖచ్చితంగా వేయాలండి. నేను పెట్టిన భోగి మంట చూశారు కదా ఎలా ఉందో. చిన్నది ఒక ఇనుపది వేస్ట్గా ఉన్న దాంట్లోనే నేను చిన్న మంట భోగి మంట అయితే వాకిలి ముందు పెట్టుకున్నానండి. నాకైతే భోగి మంట పెట్టుకునే అవకాశం అయితే లేదు, కానీ అందులో ఉన్న దాంట్లోనే నేను అలా చేసుకుంటానండి ఎవ్రీడే. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసే ఉంటారు నా వీడియోలో. అది అగ్నిహోత్రంతో సమానం అండి. భోగి మంట అంటే సాదాసీదాగా భోగి మంట కాదండి, అది అగ్నిహోత్రంతో సమానము. తెల్లవారుజామునే తలంటు స్నానం చేసేసి చక్కగా హోమంలాగా అనుకోండి భోగి మంట అయితే వేసేసాను. ఎట్టి పరిస్థితుల్లో అయినా మానకండి అసలు వేయకుండా ఉండడము. గుళ్ళో గోదా కళ్యాణానికి తప్పకుండా వెళ్ళండి. ఆ వీధి చివరిలో ఎక్కడైనా గుళ్ళు అయితే ఉంటాయి తప్పకుండా. వైష్ణవ దేవాలయంలో నాకైతే మా కృష్ణయ్య సన్నిధిలోనే ప్రతి సంవత్సరము కళ్యాణం అయితే చూడడానికైతే వస్తానండి. ఈరోజు నువ్వుల ఉండలు చిమిలి అంటారు కదా, నువ్వుల ఉండలు అయితే తప్పకుండా చేసుకొని తినండి. ముగ్గులకు గొబ్బెమ్మలు, అలాగే గొబ్బెమ్మలు పెట్టడం వల్ల భూమాతకు సమానం అంటండి. భూమాత గొబ్బెమ్మ భూమాత రెండు ఒకటేనండి. పసుపు కుంకాలతో ముగ్గు పైన వేసి గొబ్బెమ్మను పెట్టి పువ్వు పెట్టి ఒక దీపంలాగాని అగరబత్తి కానీ వెలిగిస్తే భూమాతకు సేవ చేసినంత పుణ్యం అంటండి. ఊరికే పెట్టలేదండి పెద్దలు ఇలాంటివన్నీ ఆచారాలు. ఈ భోగి రోజు అయితే మాత్రం ఇవి తప్పకుండా అయితే చేసుకోండి. అలాగే మకర సంక్రాంతి రోజు నువ్వుల పిండితో స్నానం అన్నాను కదా, భోగి రోజైనా చేయండి, మళ్ళీ మకర సంక్రాంతి కూడా చేసుకోవచ్చండి. రుద్రాభిషేకం తప్పకుండా చేయించుకోవాలంటండి. శివలింగం పైన నెయ్యి వేసి, మీ ఇంట్లలో చిన్న శివలింగాలు ఉంటాయి కదా, పేరిన నెయ్యి కొంచెం పెట్టి తర్వాత కరిగిన నెయ్యి ఏదైనా వేసుకుంటూ రుద్రాభిషేకం చేసుకుని అభిషేకం చేస్తే ఏ జన్మలోనూ ఉన్న దరిద్రం మొత్తం పోతుందంటండి. ఏ జన్మలోనూ మీకు దరిద్రం అనేదే ఉండదంటండి. ఇంకా ప్రసాదం అయితే మాత్రం పొంగలే అండి, ఇంకా వేరే ఏముండదు. పితృదేవతలకు సంబంధించి ఏదో ఒకటి చేయండి. తప్పకుండా పెరుగు దానం చేయండి. సంతానానికి ఆయుష్ పెరుగుతుందంట, సంపద పెరుగుతుందంట అండి. పెరుగు మాత్రం దానం చేయండి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టేసుకోండి. పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు ఏంటండి సంపద అంటే అందరికీ కావాలి కదా, ఆయుష్ కావాలి, సంతానము అందరికీ కావాలి. కాబట్టి ఈ పెరుగు దానం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే కనుమ రోజండి పశువులను అర్చించాలి. అంటే గోమాత గోశాలకు వెళ్ళి ఏదైనా గోవులను పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఇంట్లోనే చిన్న విగ్రహాలు అయితే కంపల్సరీ ఈ మధ్య అందరూ తెచ్చుకుంటున్నారండి. నేనైతే మా కృష్ణయ్య దగ్గర గోవును చూశారు కదండి, ఎంత ముచ్చటగా ఉంటుందండి గోవు. అలాగే గోదూడ, చిన్న దూడ చాలా బాగుంటుందండి ప్రతిమ. నాకు అనుకోకుండానే అన్ని విగ్రహాలు అయితే మాత్రం చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి, అందంగా ఉంటాయి కూడా. ఏరి కోరి తెచ్చుకుంటానండి.
ఇంట్లోనే గోపూజ చేసుకోండి. లేదు మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే ఇంకా మంచిదండి. పోనీ ఇంకా చివరిలో మినుములతో వడలు చేసుకోండి, తప్పకుండా తినాలంటండి. ఇంకా బొమ్మల కొలువు అయితే మీ ఇష్టము. బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, కానీ మన సైడ్ అయితే అంత పెట్టుకుంటారని అయితే నాకైతే తెలియదండి. వడ్ల కుచ్చులు దొరికితే తెచ్చుకోండి. గుళ్ళో కానీ ఇంటి ముందు కానీ ఒక కుచ్చు జడలాగా అల్లేసి గుమ్మం పైన తగిలిస్తే మాత్రం చాలా మంచిదంటండి. పక్షులు అయితే దాని మీద వాలుతూ ఎంత హంగామా చేస్తాయో, చాలా బాగుంటాయండి. ఇది వడ్ల కుచ్చులు కూడా. బిచ్చగాడు అడుక్కున్న వాళ్ళు ఎవరైనా వస్తారు కదండి, అదే బిచ్చగాడండి. వాళ్ళు వస్తే కనుక ఈరోజు లేరావయ్యా అంటాం కదా, లేదు పో అంటాము విసుక్కున్నప్పుడు అండి. మరి అన్నిసార్లు కాదు, కానీ ఇప్పుడు బిచ్చగాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అండి, మందు తాగడము ఇలా చేస్తున్నారు. మనం ఇచ్చిన దానం కూడా దుర్వినియోగం అవుతుందేమో అన్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఎందుకో కానీ, కాకపోతే ఈరోజు మాత్రము వదిలేసేయండి అవన్నీ. వాడు ఏమైనా చేసుకొని దానం అయితే చిన్నపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా సరే దీనస్థితిలో ఉన్నారంటే మాత్రం లేదనకుండా సహాయం అయితే చేయండి తప్పకుండా. ఇకపోతే హరిదాస్ అండి. హరిదాసులు ఎక్కడున్నారండి, అసలు వెతుక్కున్నా కానీ దొరకట్లేదు. మాకైతే ఆంధ్ర సైడ్ అస్సలు ఉండరండి. రాయలసీమ సైడు హరిదాస్ అని మేము టీవీలో చూడడమే తప్ప బయట అయితే హరిదాస్ని అయితే చూడలేదండి. వాళ్ళు మీకు కనపడితే ఒకవేళ సంతోషం అండి, కనపడితే తోచినంత ఇవ్వండి. అన్నిటికీ మించి రైతును గౌరవించండి. రైతా అని చిన్న చూపు అయితే చాలా మటుకు ఉందండి. రైతును గౌరవించండి అంటున్నారు. ఏ విధంగా ఆయన్ను కూర్చోపెట్టి సన్మానం చేయాలా? ఆయన రైతులందరినీ తీసుకొచ్చి ఏం చేయాలండి అనుకుంటున్నారు కదా. గౌరవించడం అంటే అది కాదండి, సన్మానం చేసి శాల్వాలు కప్పి అది కాదండి. రైతులు ఇప్పుడు టమోటా రైతులు ఇలా ఎవరైనా ఉన్నారు కదా, పండ్లు అలాగే ఏమన్నా అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర గీసి బేరాలు ఆడద్దు. వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వండి. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తాము, ఈ బీ మార్ట్, డి మార్ట్ అని ఏదో మార్టులు అన్నీ ఉన్నాయి, రిలయన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ ట్యాగ్ పెడితే ఎంత రేటు పెడితే అంతా పెట్టి తెస్తున్నాం కదా, కొనుక్కుంటున్నాం కదా. నోరు ఎత్తుతున్నామా? అక్కడ ఏమైనా బేరం ఆడుతున్నామా? ఆడడం లేదు కదండి. అందువలనే గౌరవించండి రైతులను ఈ విధంగా అని చెప్తున్నానండి. ఎక్కడైనా షాపులు మార్కెట్ దగ్గర అండి, షాపుల దగ్గర కాదు, మార్కెట్ల దగ్గర బయట ఏమన్నా ఆకుకూరలు ఇలాంటివన్నీ పెట్టుకొని ఉంటారండి. చిన్న రైతులైనా పర్లేదు, పండించి తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు రోడ్డు మీద. వాళ్ళను మాత్రం గీచి బేరాలు ఆడకుండా తగినంత వాళ్ళకు ఇచ్చేయండి. అదే గౌరవించడం అండి. ఈ విషయాలన్నీ మాకు తెలుసులేండి అనుకోవచ్చు. తెలిసినా కూడా నాకు తెలిసినవైతే కొన్ని అయితే చెప్పానండి. సంక్రాంతికి అయితే మనం ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఆచరిద్దామండి. సంతోషంగా సంక్రాంతి పండుగనైతే జరుపుకుందాము. మీరు కళ్యాణం అయితే ఇప్పుడు చూడండి నాతో పాటు. గోదావరిదేవిని పొందుతున్నాను అనేటువంటి ఆనందం కాదనకు. అందుకు కంగనం కట్టుకోవడంలా లోక సంరక్షణార్థం భూమి మీద, గోదాదేవి అంటేనే భూమి అంటే అర్థం ఏమిటి? భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవరాశులు, చీమ, దోమ, పిల్లి, నల్లి అన్నితో పాటు మనిషి కూడా. మనిషి యొక్క విశేషం ఏం లేదు, ఒక్కటి మాత్రం విశేషం మనిషికి ఉంది. ఏమిటి అంటే మిగతా వాడికి లేనటువంటి ధీ అనేటువంటిది ఉంది. బుద్ధి అన్నాడు. మిగతా జంతువులు ఏవి కూడా ఈ మంత్రాన్ని చెప్పవు, ఒక మనిషి మాత్రమే చెప్తాడు. ధీ బుద్ధి. ఆ బుద్ధి చేత ఉండేటువంటి మనుషులతో సహా అందరినీ రక్షించడానికి కంకణం కట్టుకుంటున్నాడు స్వామి. సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూలితాపల సిద్ధిరస్తు. కోమలాంగీం భూగర్భజాలా భువనైక మాతా వధూవరాభ్యాం వరదా భవంతు. శోభనకర్తలైనటువంటి
శోభనవండి చెల్ల రాజగోపాల్ గారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి స్వామివారికి పట్టంచు వస్త్రములు అమ్మవారికి పట్టంచు చీరలు సమర్పణ రోజనో రోజమాన వాద్యం నవలు చూస్తున్నాడా రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ ధ్రువంతే రాజావరుణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర సమర్పణ ఓం రోజనో తినండి ఇది తినేనా రోజనో రోజమాన శోభన శోభమాపదేశం బలమన్న విద్యం ప్రజాపదేరిస్తాయం పురస్సాద్ ఆయుష్యమదయం ప్రతిముంజశుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః యజ్ఞోపవేదధారణ మహోత్త సుమహోత్తో సుప్రతిష్ఠితమస్తు విచక్రమే రేధానిదేపురం సమూఢపశ్చిమాహం సురే ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వదో వృత్వా అత్యధికం వేదం సర్వం యద్భూతం యచ్చపుభ్యం ఉదాంబదత్వశ్రేషాణః యదన్నేనాదిరోహదే ఏవావానస్య మహిమా అదోఛాయాగుచ్చపూరుషः పాదోశ్వ విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం ధరే త్రిపాదోద్భవతే పురుషः పాదో శ్రేయः భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామదు శాసనాదశనే అపి తస్మాద్భిరాజాయత గార్గేయ గౌతమ కన్వత్రయావిధ ప్రవరాన్విత గార్గేయ గోష్ఠోద్భవశ్చ అజామిల మహారాజ వర్మణో నప్తే శూరసేన మహారాజ వర్మణ పౌత్రాయ వాసుదేవ మహావర్మణ పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాండరహితాయ అతల విరోధపాతాళలోక బ్రహ్మాండినాయకాయ శ్రీమతే వైకుంఠపురాధీశాయ పొద్దుటూరు గ్రామస్థితాన గోపాల కృష్ణస్వామినే వరాయ గతిలాంగుటండి అయం ముహూర్త శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. స్వామివారు ప్రవచిస్తూ స్వామివారు వయసు ఎంత అని చెప్పారు. మా కృష్ణుడి వయసు పెళ్లి కుమార్తె మేనమామ గారు చెప్తున్నారు. పెళ్లి కుమార్తె యొక్క మేనమామ గారికి కన్యాదాన సమయంలో అందరూ కూడా స్వామివారి యొక్క కొబ్బరికాయ తగిలిన వాళ్ళందరూ కూడా కన్యాదానం చేస్తున్నాం. ఓం కన్యాదానం సంప్రదతే నమః నమః. గట్టిదానం పెట్టండి, గట్టిగా కప్పట్టుకోండి. ఓం దేవరాజావరణ ఓం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధాయేద ధ్రువం ధ్రువో. కన్యాదాన ముహూర్త శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు బలం ప్రసిద్ధిం. విఘ్నేశ్వరో నామ వీరేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. శుభముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతాబలం సిద్ధిరస్తు. దేవారణ గోవింద లక్ష్మీరమ గోవింద హరిహర దండాలవాడ గోవింద ఆపద ముఖ్యవాడ గోవింద అమారవత్తుల గోవింద గోవింద. కుంకుమ హరిద్రాది పూజనం చ కరిష్యే. అలంకరణార్థం హరిద్రాసం గోధూర్ణం సమర్పయామి పూజయామి. ఓం ప్రకృతే నమః ఓం చతుర్థే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వమూలప్రదాయే నమః ఓం సిద్ధాయే నమః ఓం విభూతే నమః ఓం సభ్యే నమః ఓం పరమాత్మికాయే నమః ఓం వాదే నమః ఓం మద్దాలయాయ నమః ఓం సుదే నమః ఓం స్వాహాయే నమః ఓం సుధాయే నమః ఓం సుధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్మయే నమః ఓం నిత్యపుష్టాయే నమః ఓం లావత్తే నమః ఓం ఆదిత్యే నమః ఓం దీప్తే నమః ఓం దీప్తాయ నమః ఓం ముసాముసారణ్యే నమః ఓం ప్రభాకాంతాయ నమః ఓం కామాఖ్యే నమః ఓం క్రోధగంభవాయ నమః ఓం క్రోధాయ నమః ఓం
అనగామ శివదామ శోకామదాం దుష్టాం లోకస వినాశిం ధర్మజా గణాం భగవత్వే మహారం పద్మప్రజాం పద్మహస్తాం పద్మాక్షి పద్మసుందరి పద్మోత్తమ పద్మముఖి పద్మనాభ ప్రియామ్రమ పద్మనాభాందేవి పద్మినీం పద్మల నమస్కారం పెట్టుకోండి. అందరూ పలకండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. కానీ ఎంతవరకు నిలబెట్టుకుంటారో ఎవరికి అర్థం కాదు. కానీ స్వామివారు మాత్రము ప్రమాణాన్ని అలాగా ఎప్పుడు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ధర్మ కోరిక ఏ కోరికైనా సరే మీ అమ్మాయికి తీరుస్తాను. అయితే ధర్మేచ ధర్మంతో కూడుకున్న కోరిక ధ్రువంతే రాజావరణో ధ్రువంతే ధ్రువం ధ్రువో అయం ముహూర్త శుభముహూర్త అస్తు. అందరూ దూరకుండా గోవిందా 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 శ్రీకృష్ణ వర గోవిందా లక్ష్మీ రమ గోవిందా శ్రీకృష్ణ వర గోవిందా లక్ష్మీ రమ గోవిందా 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 లక్ష్మీ రమణ గోవిందా 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 శ్రీకృష్ణవర గోవిందా లక్ష్మీ. రెడీగా ఉండాలి. ఎలాగో ఉంటే బాగు తప్పవుతుంది కాబట్టి. అయితే ఒక విషయం, ఈ పూలకింలో లోపల పచ్చం కట్టారు, పైన తెల్ల కట్టారు. బాగుందని చెప్పి ఎత్తుకొని పోకూడదు. బాగుందని చెప్పి మళ్ళీ మాకే ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఎవరికి ఇవ్వాలి? చివరికి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. పిల్ల కాలువలు, నల్ల కాలువలు అంటే మంచి కాలువలు, చెడ్డ కాలువలు కూడా. మురికి కాలువ ఎక్కడికి పోతుంది? చివరికి ప్రతిదీ జలపాతాలన్నీ కూడా సముద్రంపై ప్రయాణం చేస్తాయి తప్ప సముద్రం నుంచి బయటకు ప్రయాణం చేయవు. ఇది మధ్యలో చప్పట్లు కొట్టే వాళ్ళకి మాత్రమే వేస్తూ ఉంటా. చప్పట్లు బాగా కొట్టినే వేస్తూ ఉంటా, ఊడి కొట్టే కాదు. అలాగే జగడపు జగడపు అనే పాట, జగడపు కళ్యాణాన్ని చూశారు కదండి, ఎంత బాగా జరిగిందో. కృష్ణయ్య ఎప్పుడు చూసినా కూడా చిరునవ్వుతోనే కనిపిస్తాడండి. ఆయన విగ్రహం చూస్తే చాలండి, ఎంత బాధలో ఉన్నా కూడా మనకు కూడా పెదవి పైన ఒక చిన్న చిరునవ్వు అనేది కనిపిస్తుందండి. చాలా తృప్తిగా ఉంటుందండి ఆయన మూర్తిని చూస్తే చాలండి. ఇక్కడ చక్కగా కమ్మటి భోజనం అయితే పెట్టారండి. పాయసంతో పాటు చక్కటి భోజనాలు కూడా వచ్చిన వాళ్ళందరూ భక్తులు కడుపు నిండా భోంచేసి వెళ్ళారండి. కృష్ణయ్య కళ్యాణాన్ని చూసి భోంచేసి స్వామి కృపకు అందరూ పాత్రులు అయ్యారు అని ఆశిస్తూ ఈరోజుకు ఈ వీడియో భోగి రోజు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. చక్కగా మీరు వీడియోలో కళ్యాణాన్ని అయితే తప్పకుండా చూడండి.